నా పేరు గుర్రం విన్సెంట్ ప్రసాద్. నేను రాజమండ్రిలో ఉన్న మోరంపూడి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. అక్కడ ఒక లాస్ట్ సండే, నేను 10వ తరగతి చదువుతున్నాను. లాస్ట్ సండే నేను బ్యాగ్ కోసం కిందకు వస్తుంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు సీసీ కెమెరా తీస్తూ నన్ను ఒకసారి అటు తిరిగి చూడమన్నారు. చూస్తే ఎవరు లేరని చెప్పి లోపల సీసీ కెమెరా పీకేసి నా బ్యాగ్లో పెట్టారు. నా బ్యాగ్లో పెట్టి ఆ రోజంతా నా బ్యాగ్లోనే ఉంది. నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ బ్యాగ్లో పెట్టేమన్నాడు, పెట్టేశాను. ఆ రోజే హాస్టల్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళిద్దరిని పిలిచారు. వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు. వీడు ఉన్నారు సార్ మాతోటి, వీడిని అడగండి అంటే నేను ఫస్ట్ అబద్ధం చెప్పాను హాస్టల్ ప్రిన్సిపల్ సార్కి, వీళ్ళు నాకు కనబడలేదు సార్ అని. తర్వాత హాస్టల్ ప్రిన్సిపల్ సార్ నిజంగా ఒప్పేసుకోరా అని చెప్తే నిజం ఒప్పేసుకున్నాను, వాళ్ళిద్దరే పీకర్ సార్ అని. ఆ రోజు కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట తర్వాత నన్ను రూమ్లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి, ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి ఐరన్ బాక్స్ పెట్టేసి, ఇంకోసారి అన్న చేస్తావా అని కొట్టేసి మొత్తం తొడల మీద, అరికాల మీద, పొట్ట మీద కొట్టేసి, పొట్ట మీద ఐరన్ బాక్స్ పెట్టి, చేతి మీద కూడా ఐరన్ బాక్స్ పెట్టి కాల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సీసీ కెమెరా గురించి మేము సీసీ కెమెరా కొట్టామని చెప్పినందుకు ఇలా చేసాం. అదే ఇప్పుడు మేము కొట్టిన దెబ్బలన్నీ చూపించు, ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందో మేము చూపిస్తామని నన్ను బెదిరించి భయపెట్టారు. ఆ భయంతో నేను వారం రోజుల వరకు చెప్పలేదు. నిన్న మా మదర్ వస్తే చేతులు చూశారు. ఏమైంది అని అడిగితే కాలింది అని చెప్పాను. ముందే హాస్టల్ మేనేజ్మెంట్ చూపించాను, హాట్ వాటర్ కాలిందని అబద్ధం చెప్పి. దానికి ఒక ఆయింట్మెంట్ ఇస్తే ఆయింట్మెంట్ కూడా నా పొట్ట మీద గాయం మీద రాసుకున్నాను. దానికి ఏ ఆయింట్మెంట్ ఇవ్వలేదు, అది ఎవరికి చూపించలేదు. నేనైతే చాలా సెప్టిక్ అయిపోయి మా మదర్ చూసేటప్పటికి చాలా దారుణంగా ఉందని ఇంటికి తీసుకుని వచ్చేసారు. హాస్టల్ మేనేజ్మెంట్ కూడా ఇంటికి వచ్చి అన్నీ రాయించుకుని వెళ్ళారు. ఇలా జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుర్రం లక్ష్మీ కుమారి అండి. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం, మల్కీపురం మండలం శంకరగుప్తం గ్రామం అండి. మరి మా అబ్బాయి పేరు విన్సెంట్ అండి. మా అబ్బాయి శ్రీ చైతన్య మోరంపూడి మెయిన్ బ్రాంచ్లో 2023లో 8th క్లాస్లో జాయిన్ చేసామండి. డే స్కాలర్గా వెళ్ళేవాడండి 8th క్లాస్ అంతాని. 9th క్లాస్ నుంచి మేము హాస్టల్లో జాయిన్ చేయడం జరిగిందండి. 9th అంతా బాగానే ఉన్నాడండి హాస్టల్లో. అలాగే 10th కూడా 2025 10thలోకి వచ్చాడండి. 10th కూడా బాగానే వెళ్ళాడు, బాగానే చదువుతున్నాడు. లాస్ట్ వీక్ ఏమైందంటే 18th నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి మమ్మీ నాకు ఫీవర్గా ఉంది మమ్మీ, నాకు బాగోలేదు అని చెప్పాడు. మరి ఏంటి బాబా అంటే వైరల్ ఫీవర్ అన్నారు మమ్మీ, నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు, నాకు 2 ఇంజెక్షన్స్ ఇచ్చారంటే సరే బాబా నేను వస్తాను, నిన్ను తీసుకెళ్ళిపోతాను ఇంటికి, బాగోలేదు కదా మరి వైరల్ ఫీవర్ అంటున్నావు కదా అనేసి చెప్పానండి. అయితే అన్నాడు లేదు మమ్మీ నేను బాగానే ఉన్నాను, మరి నాకు మళ్ళీ అర్థం అవ్వు, నేను వచ్చేసానంటే స్టడీ మరి 10th క్లాస్ కదా, మరి నాకు కొంచెం తగ్గిన తర్వాత వస్తాను అని చెప్పేసి అన్నాడండి. సర్లే బాబు అయితేనే అనేసి పెట్టానండి. తర్వాత నుంచి బాబు ఫోన్ చేయట్లేదు. తర్వాత నిన్న ఎందుకు బాబుని చూడాలి ఎలా ఉన్నాడేంటో 1 వీక్ అయింది కదా చూసొద్దామనేసి నేను వెళ్ళానండి. నిన్న ఈవినింగ్ వెళ్ళిన తర్వాత బాబుని చూశాను. బాబా ఎలా ఉన్నావు ఏంటంటే బాబు వచ్చేసి వెంటనే వాళ్ళ చెల్లిని పట్టుకుని ఏడ్చేశాడండి. తర్వాత నన్ను పట్టుకుని ఏడ్చాడు. లాస్ట్ ఇయర్ అయితే జాయిన్ చేసిన కానీ ఎప్పుడు బాబు ఏడవడం జరగలేదండి. మరి ఎందుకు సడన్గా అలా ఏడ్చేసాడు అనేటప్పటికి నాకు బాధేసి ఏంటి బాబు ఎందుకు ఏడ్చావంటే నాకు బెంగ వచ్చింది మమ్మీ అని చెప్పేసి అన్నాడండి. సరే బెంగ వచ్చిందా, దేని గురించి జ్వరమని బెంగ వచ్చిందా ఏంటి మరి నాకు చెప్పకపోయావంటే లేదు మమ్మీ చెల్లి బెంగ వచ్చింది అన్నాడు. సరే బాబా అనేసి చెయ్యి చూసానండి. చెయ్యి చూసేటప్పటికి ఇక్కడ కాలిపోయిందండి. ఏంటి బాబా ఇలా కాలుందంటే లేదు మమ్మీ హాట్ వాటర్ పడింది అన్నాడు. హాట్ వాటర్ పడితే ఎందుకు కాలుతుంది నాయన, ఇంతలా కాలిపోతుంది, అంత హాట్ వాటర్ ఉంటుందంటే హాట్ వాటర్ పడింది మమ్మీ కాలిందని చెప్పాడు. సర్లే అనేసి మిస్ దగ్గర తీసుకెళ్ళి చాలా వీక్గా ఉన్నాడండి మా బాబు. నేను ఇంటికి తీసుకెళ్తానంటే సరే మేడం మీరు హాస్టల్ ప్రిన్సిపల్ని అడిగి తీసుకెళ్ళండి, ప్రిన్సిపల్ మేడం ఇప్పుడు లీవ్లో ఉన్నారు, ఆవిడకి ఫీవరు అని చెప్పేసి అన్నారండి. నేను సరే అని చెప్పేసి మళ్ళీ ఎందుకో షర్ట్ ఇలా ఎత్తేటప్పటికి షర్ట్ ఈ పైన కూడా ఇక్కడ కాలు ఉందండి, 2వ చేతి మీద. ఫస్ట్ అయితే రైట్ హ్యాండ్ మీద ఇక్కడ కింద కాలు ఉంది, లెఫ్ట్ హ్యాండ్ మీద కూడా ఇక్కడ కాలు ఉంది. ఏంటి బాబా కాలు తగ్గిపోయింది ఏంటి బాబా అంటే హాట్ వాటర్ మమ్మీ నేను బై మిస్టేక్ నేను ఇలా వేసేసుకున్నానని చెప్పాడు. నాకు నిజం చెప్పలేదు. నేనేమనుకున్నాను హాట్ వాటర్ పడింది ఏమనుకుంటే టీచర్ అన్నారు హాట్ వాటర్ అంటే మొత్తం అంతా పడుతుంది ఏదో జరిగి ఉంటుంది అన్నారు. సర్లే అని నేను హాస్టల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి సార్
సార్ మా బాబుకు బాగోలేదండి, అసలు చాలా వీక్గా ఉన్నాడు, హెల్త్ బాగోలేదు, మొన్న తీసుకెళ్తానంటే రాను మమ్మీ నాకు సబ్జెక్ట్ అర్థం కాదు అనేసి చెప్పాడండి. సరే అనేసి నేను తీసుకెళ్ళలేదు సార్, నేను ఇప్పుడు తీసుకెళ్తానంటే మేడం 10th క్లాస్ కదా ఈ 2 days లీవ్ ఇవ్వమంటే బాబు బాగోలేదంటే ఇక్కడ కాలనీ మరి మీరు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు అంటే ఆయింట్మెంట్ ఇచ్చారు మేడం రాసుకున్నాడు అనేసి అన్నారు. మేము మాత్రం లీవ్ ఇవ్వం మేడం, మేము నెక్స్ట్ డే పంపిస్తామండి, ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత మీ అబ్బాయికి ఇస్తే అందరికీ లీవ్ ఇవ్వాలనేసి అన్నారండి. సరే నెక్స్ట్ డే పంపిస్తాను అంటున్నారులే బాబు అనేసి నేను వచ్చేసి కిందకు వచ్చేసిన దాన్ని మళ్ళీ డబ్బులు ఇచ్చి బాబా నేను థర్స్డే పంపిస్తాను అంటున్నారు కదా వాళ్ళు వచ్చి అన్నానండి. తర్వాత కిందకు వచ్చిన తర్వాత బాబా హాట్ వాటర్ కదా మరి చెయ్యి మీద భుజం మీద ఇక్కడ పడితే ఇదంతా కాలిపోవాలి కదా మరి ఏంటి ఇలా పడింది అనేసి నేను ఎక్కడైనా పొట్ట మీద ఏమైనా పడిందా ఏంటి చూపించండి, ఒక చిన్న సర్కిల్ పడింది మా మమ్మీ అన్నాడు. అది కాదు నువ్వు నాకు నిజం చెప్పట్లేదని బయట గేట్ దగ్గరే నేను షర్ట్ విప్పేసి నేను చూసేటప్పటికి ఇదంతా కాలిపోయిందండి బాబుది భయంకరంగానే. అప్పుడు నేను గబగబా లాక్కుని వెళ్తుంటే మమ్మీ నీకు కాలుకి దండం పెడతాను మమ్మీ, నన్ను తీసుకెళ్ళొద్దు, నన్ను చంపేస్తారు మమ్మీ వాళ్ళు, నీకు దండం పెడతాను. నేను ఒకలాగా అయిపోయాడండి పిల్లోడు, ఏమో సైకలాజికల్గా ఏమన్నా ఇబ్బంది పడతాడేమో అనేసి నేను ఏం కాదు నేను టీచర్స్తో మాట్లాడతాను, నేను ఏమి అడగన్నాడు, నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను అనేసి టీచర్ దగ్గరికి తీసుకెళ్ళానండి. అక్కడ ఇంగ్లీష్ మేడం ఉన్నారు, ఆ మేడంకి చూపించానండి. మరి బాబుకి ఇది కాలింది అన్నారు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, తర్వాత ఇక్కడ పొట్ట మీద కాలింది, మరి మీరు ఏం చూస్తున్నారు, మీరు పట్టించుకోలేదంటే మీరు హాస్పిటల్ ప్రిన్సిపల్ని కలవండి, వెళ్ళి మాకు చెప్పలేదండి వీడు అసలనా అని చెప్పేసి ఇక్కడ కూడా హాట్ వాటర్ పడిందని చెప్పాడండి. సరే నేను వెళ్ళి హాస్టల్ ప్రిన్సిపల్ని కలిసానండి. మా బాబుకి మరి ఇంత అలా జరిగిందండి, ఇదిగోండి ఇప్పుడు చెప్తున్నా నేను అదైనా నేను చూసానండి, మా బాబుని ఇక్కడ ఎట్టెళ్ళాం, మరి ఏం చూస్తున్నారు మీరు ఏం అడిగానండి. నేను ఇన్ఫార్మ్ చేయలేదంటే చేతులు కాలిని హాట్ వాటర్ పడింది అన్నాడండి. అయితే ఆయింట్మెంట్ పట్టుకొచ్చి ఇచ్చాం, రాసుకున్నాడు. తర్వాత బాబుని కూడా అడిగితే హాట్ వాటర్ అని చెప్పాడండి, అక్కడ వాళ్ళ దగ్గర కూడా హాట్ వాటరే సార్ అని చెప్పాడు. ఆ తర్వాత ఎంత అడిగినా చెప్పలేదండి, చాలా ఏడ్చేస్తున్నాడు. మమ్మీ ప్లీజ్ మమ్మీ నన్ను నా గురించి వీళ్ళకి ఏమి చెప్పొద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ వెళ్ళిపోదాంలే మమ్మీ అనేసి అంటున్నాడు, కానీ ఏమి చెప్పొద్దు అన్నాడు. నాకైతే చాలా టెన్షన్ అయిపోతుంది. బాబు చూస్తే 10th క్లాసు, మరి సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లం వచ్చేస్తుందో, మెంటల్గా అప్సెట్ అయిపోతాడు అనేసి నేనేమి చెప్పను, ఏమి మాట్లాడలే. నాకు పిల్లోడు ముఖ్యమనేసి నేను పిల్లోడిని మరి తీసుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మెల్లిగా కూర్చోబెట్టి అన్ని మాట్లాడాము, అక్కడ సార్లకు చూపించాము ఇలా ఇలా జరిగింది అనేసి. వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు, మాకు అస్సలు చెప్పలేదండి అనేసి హాస్టల్ ప్రిన్సిపల్ హాస్టల్ వార్డెన్ వాళ్ళు చూసారండి, టీచర్స్ చూసారు. తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాము అక్కడ అనుకుంటే ఈ పిల్లోడు అస్సలు ఊరుకోవట్లేదు, ఏడ్ చేస్తున్నాడు, కాల్ పట్టుకుని నేను చచ్చిపోతాను మమ్మీ అంటున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే అప్పుడు నన్ను ఇద్దరు పిల్లలు సీసీ కెమెరా అంటండి వాళ్ళు పోగొట్టేసి మా పిల్లోడు బ్యాగ్లో పెట్టేశారంట, లాగేసి ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టేసిన తర్వాత వీడు చూసి వీడు కూడా ఉన్నాడనేసి తీసుకుని వెళ్ళారంట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు అబద్ధం చెప్తున్నారంట, వీడు కూడా అన్నాడంట వాళ్ళు లేరనేసి అబద్ధం చెప్పాను మమ్మీ అనేసి అన్నాడు. ఎందుకు చెప్పావు అనేసి నేను అడిగితే లేదు మమ్మీ వాళ్ళు అలా చెప్పమన్నారు. తర్వాత సార్ వాళ్ళు పంపించేసి నువ్వు అబద్ధం చెప్పవురా, నువ్వు అన్ని మంచిగా నిజంగానే చెప్తావు అనేసి, నువ్వు టాపర్ కదరా బాగా చదువుతావు అనేసి సార్ పిలిచి అడిగితే అప్పుడు చెప్పాడంటండి నిజం, వాళ్ళే తీసేశారండి, నా బ్యాగ్లో పెట్టేశారు, సీసీ కెమెరాలో చెప్పొద్దన్నారని చెప్పారంట. ఆ మధ్యాహ్నం వెళ్ళి వెంటనే బాబుని ఒక పిల్లోడైతే పట్టేసుకుని చేతులు ఇలా మంచం మీద పడేసేసి చేతులు పట్టేసుకుని అప్పుడు ఐరన్ బాక్స్ కాల్ చేసి హాస్టల్ రూమ్లో ఓ చేతి మీద ఇక్కడ పెట్టారంట. తర్వాత మళ్ళీ ఎడుతున్నాడంట, మళ్ళీ ఇక్కడ పెట్టారంట, తర్వాత మళ్ళీ పొట్ట మీద పెట్టారంట. ఇదే చూసావు ఇప్పుడు. మళ్ళీ తర్వాత ఎవరికైనా క్లాస్లో కానీ టీచర్స్ కానీ ఎవరికైనా చెప్పావా మరి ఇంకోలాగా ఉంటుంది పనిష్మెంట్ అన్నారంట. మళ్ళీ తర్వాత ఇంకొక అబ్బాయి అయితే బాబు అయితే పరిగెలెట్టేస్తున్నాడంట, మరి ఇంకో అబ్బాయి అయితే కర్రట్టుకు వచ్చి కాళ్ళు పాదాల మీద కొట్టేశాడంట. తర్వాత ఏమో వెనకాల కూడా కొట్టేశాడంట, కాళ్ళ మీద ఒక కర్రట్టుకు వచ్చేసి గట్టిగా కొట్టేశారంటండి. బాబు ఊపిరి రాకుండా కూడా గుడ్లు కూడా కుక్కేశారంట అలా కొట్టేసి. ఆ తర్వాత వాళ్ళే సార్ వచ్చాడు అనిపించుకుని వెంటనే టీ షర్ట్ వేసేసి నువ్వు అవతలకి తిరిగి కూర్చో, సార్కి చూపించుకో, ఏమి చెప్పకు, ఏమైనా చెప్పావంటే నిన్నేం చేస్తామో మాకే తెలీదు, నిన్నే మరి ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు ఒక చూసావు మరి ఇంకోటి తర్వాత వేరే విధంగా చూస్తావు అనేసి నా పిల్లోడిని ఇలా చేసేసారండి. నేను వెళ్ళి నేను అది చూడకపోతే నా పిల్లోడు ఏమైపోయాడండి, నా పిల్లోడిని నేను కోల్పోదునండి. ఒక 3 months బ్యాకే మా హస్బెండ్ చనిపోయారండి, మేము చాలా బాధలో ఉన్నాము. ఇప్పుడు నా పిల్లోని చూస్తే ఇలా చేశారండి. మరి స్కూల్ యాజమాన్యం వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. తర్వాత స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ హెడ్, హాస్టల్ వార్డెన్స్ వాళ్ళందరూ వచ్చి రాత్రి మాట్లాడారండి. ఏం జరిగింది ఏంటని అడిగారు బాబుని అంతానే, అన్నీ చెప్పాడండి. మేము వచ్చి
పెడతాం రేపు అనేసి అన్నారండి. అదే బాబుకి ట్రీట్మెంట్ చేయించాలని మేము రాజోల్ హాస్పిటల్కి తీసుకొచ్చామండి. ఇక్కడ అంతా ట్రీట్మెంట్ మరి డాక్టర్ గారు స్టేట్మెంట్ అయ్యి తీసుకున్నాం. మరి బాబుకి మరి ఇలా జరిగింది. ఇలాగ అనేక మంది పిల్లలు ఉన్నారండి. అనేక మంది పిల్లలకి సిచ్యువేషన్ జరగవచ్చు. ఏ పిల్లవాడికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరగకూడదండి. అసలు తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ఆశపడి చదివించుకుంటున్నారు దూర ప్రాంతంలో. కానీ మరి ఇలాంటి సిచ్యువేషన్ ఏ పిల్లోడికి కూడా, నా కొడుకు జరిగినట్టు ఏ పిల్లోడికి జరగకూడదు. నేను వెళ్ళకపోతే నా పిల్లోడు ఏమైపోతున్నా ఏంటో. మరి స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుందో నాకు తెలియదండి. మీరు అందరూ దయచేసి మా పట్ల మరి ఏం చేస్తారో మరి న్యాయం జరిగించాలాగానే చూడండి. మరి నా బిడ్డకి నాకు న్యాయం జరగాలి. అదే సిచ్యువేషన్ లో నా పిల్లోడు చచ్చిపోయి ఉంటే ఏంటి మా పరిస్థితి? మీ అందరికీ చేతులు వచ్చి జోడించుకుంటున్నాను. నా పిల్లోడికి న్యాయం జరిగించండి.